నిజంగా ఈ సినిమా అప్డేట్స్ తప్పకి మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది బాబాయ్. కాంతారా 2 ప్రిక్వెల్ బాగుంది. అయితే కాంతారాలో ఇచ్చిన వావ్ ఫీల్ అయితే మిస్ అయిపోయింది. ఫస్ట్ కాంతారాలో వదిలిన డౌట్స్ క్లారిటీ ఇచ్చారు. దేవుడు వెలుగు అనే కాన్సెప్ట్ ఇక క్లైమాక్స్ పీక్స్ మెయిన్ క్లైమాక్స్ మీద గట్టి ఫోకస్ పెట్టారు. 3 కూడా ఉంది. ఇక ఈ పండక్కి ప్రశాంతంగా వెళ్ళి చూడండి. మరి రాజాసాబ్ ట్రైలర్ ఎందుకు వచ్చిందో ఎందుకు రిలీజ్ చేశారో తెలియదు. తప్పగా నీరసంగా అసలు స్టఫ్ లేనట్టు రొటీన్ రొట్టు కొట్టులా ఉంది. విఎఫ్ఎక్స్ పూరు టెక్నికాలిటీ యాక్టింగ్ అన్ని వీక్ గా కనపడుతున్నాయి ట్రైలర్ లో. మరి రాజాసాబ్ లో సంథింగ్ సస్పెన్స్ అయితే కనపడట్లేదు. వంగామావయ్య మనకు గతి ప్రభాస్ అన్నకి. ఇక ఓటీటీలోకి అయితే ఘాటి మరియు మతరాసి మూవీలు వచ్చాయి. ఒక్కసారి ఓకే చూద్దాంలే ఎలా ఉన్నాయంటే అటు చూడండి. వాటితో పాటు జూనియర్ లిటిల్ హార్ట్స్ మూవీస్ కూడా వచ్చాయి. ఓటీటీలోకి కుమ్మేయండి. మరి ఓజీ మూవీ మొత్తం మీద 300 కోట్ల దగ్గర వసూలు చేసి పవన్ అన్న సక్సెస్ మీట్ లో దాదాపు 50 నిమిషాల పైన మాట్లాడేలా చేసింది. అయితేనే బాబాయ్ సుజిత్ సంభవం సృష్టించాడు. ఓజీ 2 కూడా ఉంటదంట పవన్ అన్న చెప్పాడు. మరి ఈ పండక్కి ఏ సినిమాకు వెళ్తున్నారో కింద కామెంట్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాయన.